నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అది అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతం. ఈ ప్రాంతంలో పెద్దపాయల మండల పరిధిలోని చుట్టుమెట్ట గ్రామం ఉంది. ఇప్పుడు ఆ గ్రామం పేరు వింటే చాలు గజగజ వణికిపోతున్నారు. ఆదివాసులు ఒకప్పుడు అటువైపు కన్నెత్తి చూడని అధికారులు సైతం అక్కడ బయటపడ్డ వదంతులతో ఆ గ్రామానికి పరుగున పరుగులు తీస్తున్నారు. అసలు అంతలా ఆదివాసులు వణికిపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు ఇంతకు చుట్టుమెట్ట గ్రామంలో కోట్లాదిగా పుట్టుకొచ్చిన వింత వదంతుల వెనుక దాగి ఉన్న నిజమెంత? కట్టెల కోసం వెళ్తే కనిపించిన ఆ వింత ఆకారం, ఆ సీన్ కట్ చేస్తే ఇద్దరు మృతి. మన్యం జిల్లాలో మిస్టరీ, గ్రామంలో వింత మరణాలు, దెయ్యం భయంతో వణికిపోతున్న ప్రజలు. ఏంటి మిస్టరీ తెలిపే ప్రయత్నం 6 టీవీ బృందం డే అండ్ నైట్ వర్క్ చేసి ఎక్స్క్లూజివ్ విషయాలను బయటపెట్టింది. మనం అల్లూరి జిల్లా పెదబైలు మండలం చుట్టుమెట్ట గ్రామంలో భయాందోళనకు గురవుతున్నటువంటి గ్రామస్తులు అసలు ఎందుకు ఈ భయానికి గురవుతున్నారు? అసలు నిజంగా ఇక్కడ దెయ్యం ఉందా? దెయ్యాలుంటే గనక ఈ చావులకి ఆ దెయ్యాలకు కారణం అవుతుందా, లేదా మరే ఇతర కారణాలు ఏమైనా ఇక్కడ ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం 6 టీవీ ఈరోజు చేస్తుంది. అవసరమైతే ఈరోజు మొత్తం అంతా కూడా వీళ్ళతో స్పెండ్ చేసి అసలు ఇక్కడ దెయ్యం భయంతో వీళ్ళు చనిపోతున్నారా, లేదా మరే ఆరోగ్య సమస్యతో చనిపోతున్నారనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ఈరోజు 6 టీవీ ప్రయత్నం చేస్తుంది. వెళ్ళి చూసొద్దాం. ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు జిల్లాను ఓ కొత్త భయం పట్టుకుంది. మిస్టరీగా మారిన మరణాలు ఓ ఊరిని గజగజలాడిస్తున్నాయి. పెద్దపాయలు మండలం చుట్టుమెట్ట గ్రామాన్ని దెయ్యం ఆవహించిందని ఆ ఊరి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోవటం వెనుక వారిలో కొత్త మూఢనమ్మకానికి పునాదులు వేసింది. దీంతో వారంతా రాత్రులు గుంపులుగానే ఉంటున్నారు. వాంతులు విరేచనాలతో ఇద్దరు చనిపోవడంతో ఏఎన్ఎం ఆ గ్రామానికి చేరుకుని వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఆ మిస్టరీ మరణాలకు కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదైతే పెదబైలు మండలం చుట్టుమెట్ట గ్రామంలో అయితే ప్రస్తుతం మనం ఉన్నాం ఒక డాబాపై. అయితే ఈ చుట్టుమెట్ట గ్రామానికి సంబంధించి విజువల్ మనకి కెమెరామెన్ క్లియర్గా చూపిస్తున్నాడు. చుట్టూ ఎత్తైన కొండలు, ఆ కొండలే మధ్యలో చిన్న కుగ్రామం, తండా గ్రామం అంటారు వీటిని. ఈ కుగ్రామంలో సుమారుగా 50 గడపలు ఉన్నటువంటి ఈ గ్రామంలో 350 మంది పైచిలుకు ఇక్కడ నివసిస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియదు. గ్రామంలో ఇద్దరు చనిపోవడం, ఆ చనిపోయినటువంటి ఇద్దరు కూడా దెయ్యం భయంతో చనిపోయారంటూ కూడా వార్తలు, పుకార్లు, షికారులు చేయడం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుమెట్ట గ్రామంలో ఉన్నటువంటి వారంతా కూడా బిక్కుమన్నటువంటి గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చీకటి పడితే ఏం జరుగుతుందో అన్న భయంతో ఒక్కసారిగా ఆ గ్రామస్తులంతా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రస్తుతం ఏదైతే ఈ చుట్టుమెట్ట గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం నడిబొడ్డులో అయితే మనం ఉండడం జరిగింది. ఈ గ్రామం మన కెమెరామెన్ చూపిస్తున్నటువంటి విజువల్ అంతా కూడా ఈ యొక్క చుట్టుమట్టం గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే గడిచిన 2 రోజుల క్రితం చనిపోయినటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం సమీపంలో ఉన్నాం. అయితే ఆ విజువల్లో కూడా మనం చూడొచ్చు. మన కెమెరామెన్ చూపిస్తున్నాడు. ఆ కెమెరామెన్ చూపిస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఒకరు చనిపోయారు. మరొక వ్యక్తి కూడా అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొంతమంది అస్వస్థలో గురైనటువంటి పరిస్థితిలో ఈ గ్రామం అంతా ఉంది. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందా అన్నటువంటి భయాందోళనలో ఈ గ్రామస్తులంతా గడుపుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అసలు ఈ చుట్టుమట్ట గ్రామంలో ఏం జరిగిందనే విషయానికి ఇప్పటికే అధికారులకు ఒక అంచనాకు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి కూడా అధికారులు అయితే పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ వల్ల ఏదైనా సమస్య వచ్చిందా, లేదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైనా వైరల్ డిసీజ్ ఏదైనా ఈ ఊరికి సోకిందా అనే విషయంపై కూడా కొంత అధికారులు అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ చుట్టుమట్ట గ్రామాల్లో ఏం జరుగుతుందనే విషయానికి ఇంకా అంతు చిక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అనే ఆలోచనతో ఇక్కడ అనేక మంది అధికారులతో పాటు కూడా కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడికి రావడం, ఈ గ్రామాన్ని సందర్శించి ఈ చుట్టుమెట్ట గ్రామంలో పబ్లిక్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గిరిజనులు ఎలాంటి పరిస్థితుల్లో గడుపుతున్నారు, అసలు ఎందుకు ఆ ఇద్దరు చనిపోయారు, మరికొంతమందికి ఎందుకు అస్వస్థకు గురయ్యారనే విషయాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళతో కొన్ని మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
50 గడపలు ఉన్న ఆ మారుమూల గ్రామంలో 350 మంది వరకు చిన్న పెద్ద అంతా కలిసి నివాసం ఉంటున్నారు. అంతా ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉంటూ కొండల మధ్య ప్రశాంతంగా జీవించే ఆ గ్రామస్తులు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఇద్దరు గ్రామస్తులు కళ్ళెదుటే క్షణాల వ్యవధిలో వాంతులు విరోచనలతో చనిపోవడం ఇది ఖచ్చితంగా దెయ్యం పనేనని గ్రామస్తులు బలంగా నమ్ముతున్నారు. ఇక వీరి మూఢనమ్మకాన్ని పక్కన పెడితే గ్రామంలో చావులకు కారణం ఏంటనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. వాస్తవంలోకి వెళ్తే నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబయలు మండలం మరడకోట పంచాయతీ చుట్టుమెట్ట గ్రామంలో ఈ నెల 19వ తేదీన 3 మహిళలు సమీపంలోని అడవికి కట్టెల కోసం వెళ్లారు. అకస్మాత్తుగా పెద్ద శబ్దం వచ్చినట్లు వినిపించడంతో పాంగి అనసమ్మ అనే గృహిణికి ఒక వింతైన ఆకారం కనిపించింది. దీంతో పాంగి అనసమ్మ పరుగులు పెడుతూ ఇంటికి వచ్చి పడిపోయింది. స్పృహ కోల్పోయిన పాంగి అనసమ్మను చూసిన తమ్ముడు త్రినాథ్ అదే గ్రామానికి చెందిన భూత వైద్యుడికి ఈ విషయాన్ని చెప్పాడు. మన్యంలో భూత వైద్యుణ్ణి గొరవడు అని పిలుస్తారు. గొరవడు కిముడు సాహదేవ్ పాంగి అనసమ్మకు మంత్రోచరణ చేస్తూ విభూది జల్లాడు. ఈ క్రమంలో మంత్రోచరణ చేస్తున్న గొరవడు సాహదేవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి వాంతులు విరోచనలతో మృతి చెందాడు. గ్రామస్తులు ఏమి జరిగిందో అని తెలుసుకునే లోపే అనసమ్మకు సపర్యాలు చేస్తున్న తమ్ముడు త్రినాథ్ గొరవడు సాహదేవ్ మాదిరిగానే వాంతులు విరోచనాలు చేసుకుని మృతి చెందాడు. క్షణాల వ్యవధిలో ఇద్దరు ఒకే లక్షణాలతో మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. చుట్టుమట్ట గ్రామంలో ఇప్పటికే వైద్య అధికారులు కూడా పర్యవేక్షించడం జరిగింది. అయితే ఈ గ్రామంలో ఏం జరిగింది, అసలు ఇక్కడ ఏఎన్ఎం కూడా మనతో ఉన్నారు. ఆమె మాటలో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఈ ఊరికి ఏం జరిగింది, ఎందుకు ఆ ఇద్దరు చనిపోయారు, ఈ దెయ్యం భయం అంటూ కూడా ఈ గ్రామం నుంచి అనేక పుకార్లు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నమస్తే సార్, నా పేరు రత్నలమ్మ, అడ్డగోట సచివాలయం చుట్టుమేట విలేజ్ నా పరిదే సార్. ఇక్కడ పనిచేస్తున్నాను సార్ నేను. అయితే మాకు 18న మెడికల్ క్యాంప్ జరిగింది సార్. అందరూ వచ్చి చూపించుకున్నారు, బాగానే ఉన్నారు అందరూ. అయితే మళ్ళీ 19న కూడా ఈ విలేజ్లోనే టీకలు సార్, మధ్య వీధి సెంటర్ వీధి అని ఉంటుంది, అక్కడ టీకలు అనమాట. టీకలు అయిన తర్వాత అక్కడ ఉన్నప్పుడే మాకు ఈ సమాచారం అందింది సార్. మాకు ఈ ఒక ఆవిడికి దెయ్యం పట్టింది, ఒకళ్ళేమో పట్టుకున్నారు, ఒకళ్ళేమో ఊదారు. ఊదిన తర్వాత దెయ్యం పట్టిన ఆవిడ రిక్వైర్ అయ్యింది, పట్టుకున్న వాళ్ళున్న ఊదిన వాళ్ళే చనిపోయారు అని చెప్పారు సార్. ఆన్ ది స్పాట్ సార్, క్షణాల్లోనే జరిగిందని చెప్పారు సార్. అయితే ఇప్పుడైతే ఇవాళ మొత్తం మెడికల్ సిబ్బంది అంతా వచ్చి కూడా మొత్తం అన్ని టెస్టులు సార్, వాటర్ టెస్టింగ్ ప్లస్ ఆర్డిటీలు అన్నీ చేయడం జరిగింది సార్. అందరు బాగానే ఉన్నారు, అందరికీ అదే మెడిసిన్స్ ఇచ్చి చక్కగా చికిత్స ఇవ్వడం జరిగింది సార్. ఇవాళ డిఎంఎన్హెచ్ సార్ అందరు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. వైద్య సిబ్బంది అందరు కూడా అటెండ్ అయ్యారు సార్. సో అసలు చనిపోయిన ఇద్దరు ఎందుకోసం చనిపోయి ఉంటారమ్మా? అంటే వాళ్ళకి ఏమైనా పోస్ట్ మార్టం కానీ లేదంటే వైద్య పరీక్షలు ఏమైనా చేయడం జరిగిందా సార్? అదే సార్, మేమేమనుకుంటున్నామంటే సార్, ఈ ఊర్లోనైతే ఈ విలేజర్స్ అపోహ పడుతున్నారు సార్. అపోహ అంటే ఏంటి, వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయిపోయారు సార్, నమ్ముతున్నారు ఇక్కడ దెయ్యం ఉంది, పక్కగా ఉంది, ఈ రకరకాల సౌండ్స్ వస్తున్నాయి అనే నమ్మకంతోనే ఉన్నారు సార్ వాళ్ళు. కాబట్టి మేము కూడా చెప్తున్నాం సార్, మేము కౌన్సిలింగ్ అయితే ఇచ్చాము. అమ్మ మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉంటే మీకు భయం అనేది ఉండదు అని చెప్పాము సార్. చెప్పిన తర్వాత ఏం చెప్పామంటే వాళ్ళ విషయాలు అయితే మేము అనుకుంటున్నాం సార్, ఆ డెత్ అయిన వాళ్ళ కోసము కొడవల దగ్గర ఏదో మంట పెట్టారట సార్. మంట పెట్టేసి
అంటే వేడిలాగా చేస్తారు సార్, హాట్ చేస్తారు కొంచెము. ఆ కొడవలి వేడి చేసి ఔషధాలు ఉంటాయి కదా సార్, ఇక్కడ నాటు మందు, ఆ ఔషధాలు ఏమొచ్చి ఇలా ఊదారు కదా సార్, అందులో నుంచి ఏదైనా వెలువడి ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. అయితే నిన్న మార్నింగ్ ఏమో మన పోలీస్ సిబ్బంది ఔషధాలు పట్టుకెళ్ళారు సార్, వాళ్ళ ఇంటి దగ్గర నుంచే పట్టుకెళ్ళారు. అక్కడ నుంచి మైక్రోబయాలజికల్ ల్యాబ్ దగ్గర ఇచ్చారు సార్. అందులో రిజల్ట్స్ వచ్చే వరకు మేము చెప్పలేము సార్. అంటే ఇప్పుడు చనిపోయే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చేసినటువంటి ప్రాసెస్ అమ్మ ఇదంతా, ఇప్పుడు కొడవల దగ్గర ఇదంతా కూడా? అవును సార్, వాళ్ళ దగ్గర నుంచి ఔషధాలు పట్టుకెళ్ళారు సార్, అది ల్యాబ్కి పంపించాము. అందులో నుంచి ఏమైనా వస్తే తెలుస్తుంది సార్ మాకు. అవును సార్. అంటే ఎవరైతే పేషెంట్స్ అంటే ఇద్దరు చనిపోయారు కదమ్మా, అంటే మగ ఆడనా లేదంటే ఎట్లా? మగవాళ్ళ సార్, ఇద్దరు మగవాళ్ళ సార్. ఒక అతనేమో వరుస సార్, ఒక అతను ఇక్కడ వాళ్ళ సార్. ఏం పేరమ్మా వాళ్ళ పేరు? సహదేవ్ సార్. ఒకరి పేరు వరుస వాళ్ళ పేరు తెలియదు సార్. అంటే ఈ ఊరు రావడానికి కూడా చాలా మంది భయపడుతున్నారు. మేము అక్కడ నుంచి ఇంచుమించుగా పాడేరు నుంచి కూడా అడిగి చాలా ఈ పెద్ద బయలు దగ్గర వచ్చినప్పుడు కూడా సార్ ఆ ఊరు వెళ్ళొద్దు, ఊర్లో దెయ్యం ఉంది, వెళ్తే మీకు కూడా సోకుతుంది అంటున్నారు. అసలు ఎలా చూడొచ్చు అసలు ఇదంతా కూడా? సార్ అంటే మీకు ఇందాక చెప్పాను కదా సార్, వీళ్ళైతే చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు సార్, ఇక్కడ దెయ్యం ఉంది, సౌండ్స్ వస్తున్నాయి అని అంటే మేము అమ్మ మీరు భయపడవద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పాం సార్. చెప్తే లేదు మీరు ఇక్కడ ఉండండి, మీకు తెలుస్తుంది, ఒక నైట్ స్టే చేయండి, మీకు తెలుస్తుంది, ఆ సౌండ్స్ వస్తున్నాయి, రకరకాలుగా అరుపులు వినిపిస్తున్నాయి, మాకైతే చాలా భయంగా ఉంది అనేసి వాళ్ళు చెప్తున్నారు సార్. మేమేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు సార్, అసలు నమ్మట్లేదు కూడా సార్, మనం ఏం చెప్పినా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లే. సో చూసారు కదా, మొత్తానికి ఇక్కడ దెయ్యం ఉంది అంటూ కూడా ఈ గ్రామస్తులు అయితే చాలా గట్టిగా నమ్ముతున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు చుట్టుమెట్ట గ్రామం సంబంధించినటువంటి ఒక మైలురాయి దగ్గర ఉన్నాం. అయితే ఈ చుట్టుమెట్ట గ్రామం 3 విభాగాలుగా విభజించున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒక కాలనీ, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఈ చుట్టుమెట్ట గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే విలేజ్ ఏదైతే ఉందో ఆ 3 భాగాలుగా, అంటే 3 కాలనీలుగా విభజించింది, 3 తండా ప్రాంతాలుగా. మనం పాడేరు నుంచి వస్తున్నటువంటి సందర్భాల్లో కూడా చాలా ఎక్కువ మంది మేము అడిగాం, అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఏజెన్సీ తండా గ్రామంలో వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్న కొండల మధ్యన, అప్పుడు మనం కెమెరామెన్ ముందే చూపించాడు, ఈ చుట్టూ దట్టమైనటువంటి అడవులు, దట్టమైనటువంటి కొండలు, ఈ కొండల మధ్యన ఈ విలేజ్ రావాలంటే కనుక కొంతమందిని ఎంక్వైరీ చేసి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ ఊరు సమీపంలో చాలా చిన్న చిన్న గ్రామాలు, చిన్న చిన్న కుగ్రామాలు, చిన్న చిన్న తండాలు ఉంటాయి. ఈ తండాల్లో అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసే క్రమంలో ఇక్కడ అడుగుతున్నప్పుడు చాలామంది సమాధానం చూస్తే కనుక, సార్ మీరు ఆ ఊరు వెళ్తున్నారా, చాలా జాగ్రత్త అండి, అసలు ఊరు వెళ్ళొద్దు సార్, వెళ్తే కనుక మీకేదైనా జరగవచ్చు అనే భయప్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి 6 టీవీ అయితే ఈ ఊరు రావడం జరిగింది. 6 టీవీ బృందం అంతా కూడా ఈ చుట్టుమట్ట గ్రామం రావడం జరిగింది. అవసరమైతే ఈ నైట్ కూడా ఇక్కడ స్టే చేయడం జరుగుతుంది. ఈ స్టే చేసినటువంటి సందర్భాల్లో ఈ రాత్రి ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. అయితే ఇప్పుడే మనకు చెప్పినటువంటి సమాచారం చూస్తే కనుక, ఏఎన్ఎం చెప్పుకున్నటువంటి మాటలతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక, రాత్రులు అనేక సందర్భాల్లో అనేక విధాలుగా పెద్ద పెద్ద సౌండ్స్ వస్తూ రకరకాల వింత వింత అరుపులు కేకలతో ఈ గ్రామం అంతా కూడా భయప్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గ్రామంలో ఏం జరుగుతుందో బయటకు చూపించే ప్రయత్నం అయితే ఈరోజు 6 టీవీ చేస్తుంది. లోపలికి వెళ్ళి అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం. ఇక ఇప్పుడు ఈ అసలు కథ మొదలైంది. చనిపోయిన ఇద్దరికి దహన సంస్కారాలు నిర్వహించడానికి గ్రామస్తులు శ్మశాన వాటికకు తీసుకువెళ్లగా అక్కడ చనిపోయిన వారికి కొందరు చితిని పేర్చుతున్న సమయంలో ఒకరి నోటి నుండి ఏయ్ మీరెందుకు వచ్చారు, ఇప్పటికే ఇద్దరు పని అయిపోయింది, నీ తొడ భాగం కావాలి అంటూ హెచ్చరించడం గ్రామస్తులను మరింత భయాందోళనకు గురి చేసింది. తమ గ్రామాన్ని దెయ్యం ఆవహించిందని, ఇంకా ఎంతమందిని బలి తీసుకుంటుందో అని గ్రామస్తులు భయపడిపోతున్నారు. సంచలనం రేపినటువంటి ఒకే రోజు ఒక గిరిజన గ్రామంలో ఇద్దరు మృత్యువాత పడడం, ఆ ఇద్దరు కూడా దెయ్యం చంపిందంటూ కూడా షికార్లు పుకార్లు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ప్రస్తుతం ఒకప్పుడు ఉమ్మడి విశాఖ, ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం చుట్టుమెట్ట గ్రామం. ఆ చుట్టుమెట్ట గ్రామంలో దెయ్యాలు మనుషుల్ని చంపుతున్నాయంటూ కూడా షికార్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఆ చుట్టుమెట్ట గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం 6 టీవీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. సుమారుగా అర్ధరాత్రి సమయంలో
ఈరోజు మనం ఇక్కడ ఉండడం జరిగింది. ఈ అర్ధరాత్రి సమయంలో ఈ చుట్టుమట్ట గ్రామంలో అనేక వింత అరుపులు, పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయంటూ కూడా భయప్రాంతులకు గురవుతున్నటువంటి ఈ గిరిజన గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో 6 టీవీ ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. మనం చూడొచ్చు, ఏదైతే విలేజ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ దగ్గరే చుట్టుమెట్ట గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామం పొలిమేరలో అయితే మనం ఉన్నాం. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళి అసలు ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు అంత భయప్రాంతులకు గురవుతున్నారు, ఏం జరిగింది, అసలు ఎందుకు చనిపోయారు వాళ్ళిద్దరూ కూడా, చనిపోయినటువంటి ఈ గిరిజనులు ఇద్దరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలు వదలాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు మిగతా గిరిజనులందరూ ఈ తండాలకు సంబంధించినటువంటి ఈ గిరిజన ట్రైబల్స్ అంతా కూడా ఎందుకు భయప్రాంతులకు గురవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలోనే అసలు అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం కూడా మనం చేద్దాం. 6 టీవీ ద్వారా 6 టీవీ బృందం ఈరోజు అర్ధరాత్రి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే మొత్తానికి ఆ చుట్టుమెట్ట గ్రామంలో ఏం జరుగుతుందో, ఎందుకు అంత భయప్రాంతులకు గురవుతున్నారో, అసలు నిజంగా ఈ ఊర్లో దెయ్యం అనేది ఉందా, ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఆ శబ్దాలు వస్తున్నాయి, అసలు ఎందుకు ఆ శబ్దాలు వస్తున్నాయి, ఎందుకు వాళ్ళు చనిపోయారు, ఇలా అనేక మిలియన్ల డాలర్ల క్వశ్చన్లు అయితే ఆ గ్రామంలో ఉండడం జరిగింది. ఆ విషయం ఏంటి, అసలు ఆ నిజాన్ని బయట పెట్టే కోణంలో 6 టీవీ ఈరోజు ఈ చుట్టుమెట్ట గ్రామానికి అయితే ప్రయాణం చేస్తుంది. ఈ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న పరిస్థితి ఏంటో చూసొద్దాం. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మీడియా బృందం తాజాగా చుట్టుమిట్ట గ్రామాన్ని సందర్శించింది. మీడియాతో మాట్లాడిన గ్రామస్తులు తమ గ్రామానికి దోషం పట్టిందని, దెయ్యాలతో గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. గ్రామస్తులందరూ ఏ పనికి వెళ్లకుండా గుంపులు గుంపులుగా రాత్రి పగులని తేడా లేకుండా ఒకే చోట ఉంటున్నారు. వైద్య శాఖకు చెందిన ఏఎన్ఎం గ్రామానికి చేరుకొని వైద్య సేవలు అందిస్తున్నారు. అసలు చుట్టుమిట్ట గ్రామంలో ఏం జరిగిందో అనేది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది. చుట్టుమెట్ట గ్రామానికి అయితే చేరుకున్నాం. చుట్టుమెట్ట గ్రామంలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. చుట్టుమెట్ట గ్రామానికి సంబంధించి ఒక తండ వీధిలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ కూడా చాలా వరకు పడుకున్నటువంటి వాతావరణం. ఈ గ్రామంలో దెయ్యాలు భూతాలు ఉన్నాయంటూ కూడా పుకార్లు షికార్లు అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ఏమీ లేదు అని నిరూపించే ప్రయత్నం అయితే 6 టీవీ టీం కానీ 6 టీవీ ఛానల్ కానీ చేస్తుంది. అలాంటి వదంతులు ఎవరు నమ్మొద్దు దయచేసి. ఇక్కడ అటువంటి ఏమీ లేవు అనే చూపించే ప్రయత్నం అయితే 6 టీవీ మీ ముందు తీసుకొస్తుంది. చూడొచ్చు, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఆ విలేజ్లో ఉన్నటువంటి చాలామంది అంతా కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉన్నారు. ఏదో ఒక కారణంతో చనిపోయి ఉండొచ్చు. ఆ చనిపోయినటువంటి కారణం ఏదైనప్పటికీ వైద్య పరీక్షల ద్వారా కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ తెలిపే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తారు. అయితే నిజంగా ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో ఈ గ్రామస్తులు గడుపుతున్నారు, చీకటి పడినా కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ చక్కగా ఒక మంచి వాతావరణంలో అయితే వీళ్ళంతా ఉండడం జరిగింది. ఈ విలేజ్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో కొంత ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం చాలా మంచిగా చక్కటి వాతావరణం కనిపిస్తుంది. చూడొచ్చు, ప్రతి ఇంటి ముందు కూడా చాలా చక్కటి అలంకరణ చేసుకొని ఒక స్తూపంలా నిర్మించుకొని ఆ స్తూపంపై ఒక దీపాన్ని కూడా ప్రమిదిలో నూనె పోసి ప్రమిది పెట్టుకున్నటువంటి వాతావరణం. సో మంచి వాతావరణంలో వీళ్ళంతా ఉండడం జరిగింది. కానీ ఏం జరిగిందో తెలీదు. ఈ గ్రామంలో ఒక్కసారిగా 2 గిరిజనులు చనిపోవడంతో కొంత భయప్రాంతులకైతే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా ఈ వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుమెట్ట గ్రామంలో దెయ్యాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడి ఉండాలి. కానీ వీళ్ళకి అవగాహన లేకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయో, లేదా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలను వీటి వైపు మరో ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ కూడా అంతే ఆధ్యాత్మికంగా ఒక దీపం పెట్టుకొని ఆ దీపంలో కొంత ఒక మంచి అవేర్నెస్, నిజంగా ఒక ఆధ్యాత్మికంగా ఏ రకంగా అయితే ఆ నీళ్లు పెట్టి ఒక చెంబులో మరొక ప్రమిదిలో దీపం పెట్టడం కూడా జరిగింది. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం ఈ చుట్టుమెట్ట గ్రామంలో ఒక రకంగా చెప్పాలంటే 4 వీధులు ఉండడం జరిగింది. ఈ 4 వీధుల్లో ప్రస్తుతం మనం ఒక వీధిలో ఉన్నాం. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇది ఈ గ్రామంలోనే
చనిపోయినటువంటి ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఉదయం మనతో మాట్లాడడం జరిగింది. చాలా మంచిగా అంటే వాళ్ళకి జరిగినటువంటి ఇష్యూని కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఇప్పటికీ కూడా ఇక్కడ దెయ్యాలు ఉన్నాయంటూ కూడా నమ్మడం జరుగుతుంది. నిజంగా దెయ్యాలు ఉంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుందో ఇంకా మనం ప్రతి వీధి కూడా చూసి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి కూడా చాలా చీకటిగా చాలా కమ్మి చీకటిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ చీకట్లో ఇక్కడ ప్రభుత్వం కనీసం వీధి లైట్లు కూడా వేయలేనటువంటి పరిస్థితి, లేదా వేసిన తర్వాత పాడైన తర్వాత వాటిని మళ్ళీ మరమ్మతులు చేసి ఖచ్చితంగా వీధి లైట్లు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఇళ్లల్లోనే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఇంటిని దీపాలు వెలిగించుకోవడంతో ఆ ఇంటి చుట్టూరు కొంత వెలుగైతే ఉంటుంది. కానీ వీధి లైట్లు స్ట్రీట్ లైట్స్ చూసుకుంటే కనుక చాలా తక్కువగా కనబడుతున్నాయి. వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఒక ప్రశాంత వాతావరణంలో ఇవన్నీ ఉండడం జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికి సంబంధించి ఒక బల్బు ఒకటి పెట్టుకొని ఇక్కడ ఉన్నారు తప్పితే వీళ్ళెవరూ కూడా అలా డోర్లు దగ్గర వీళ్ళెవరూ కూడా ఇంటి దగ్గర లేనటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఊరెళ్ళి ఉండొచ్చు, లేదంటే మరే ఇతర కారణాల్లో ఇదై ఉండొచ్చు, లేదా లోపల మిడ్ నైట్ అయింది కాబట్టి పడుకొని ఉండొచ్చు. సో ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో అనేక గ్రామాల్లో చీకటి అయ్యేటప్పటికి అందరూ పడుకోవడం చేయడం కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో రకరకాల ఆలోచనలతో రకరకాల అనుమానాలతో ఇక్కడ భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇంచుమించుగా ఈ చుట్టుమట్ట గ్రామం అంతా కూడా మనం పరిశీలించడం జరుగుతుంది, తిరగడం జరుగుతుంది. ఇది ఆ సెంటర్ నుంచి మనం ఈ విలేజ్ ఎండింగ్కి అయితే ఈ వీధి ఎండింగ్ రావడం జరిగింది. ఈ వెనకాతల ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి విలేజ్ ఏదైతే ఉందో ఈ విలేజ్ ఇక్కడతో ఎండింగ్. ఈ తర్వాత ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా కొండ. ఈ కొండపైనే ఏదో ఉందంటూ కూడా వీళ్ళంతా భయప్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ కొండ మీదే ఏదో ఒక పెద్ద అరవడం, ఆ అరుపుకి శబ్దాలు రావడం, ఆ శబ్దాలు వచ్చిన తర్వాత వినడం, ఇవంతా కూడా కొంత భయప్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితిలో ఈ గిరిజన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే నిజానికి ఇక్కడ ఎటువంటి దెయ్యాలు లేవు అనే చెప్పే ప్రయత్నం అయితే 6 టీవీ చేస్తుంది. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వల్ల లేదా మరే ఇతర కారణాల వల్ల చనిపోయి ఉండొచ్చు తప్పితే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా చాలా చక్కగా ఎవరికి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కగా ఎవరు అంటే పల్లెటూరులో ఏ వాతావరణం అయితే ఉంటుందో, గిరిజన గ్రామాల్లో ఏ పరిస్థితి అయితే ఉంటుందో ఆ పరిస్థితిలో అంతా కూడా వీళ్ళు ఉంటున్న పరిస్థితి ఉంది. చుట్టుమెట్ట గ్రామం మధ్యన నడిఒడ్డులో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ పైన అయితే ప్రస్తుతం మనం ఉండడం జరిగింది. ఈ బిల్డింగ్ పైనుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యూ అంతా కూడా ఈ గ్రామం తాలూకా వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. ఈ గ్రామం తాలూకా వ్యూ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ చుట్టుమట్ట గ్రామంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో 4 భాగాలుగా విడుంటుంది. 1వ భాగం దగ్గరే ఈ సిచ్యువేషన్ అయితే జరిగింది. ఈ వీధి ఏదైతే ఉందో ఈ వీధిలో ఉన్నటువంటి ఒక గురువు గారి ఇంట్లో ఈ యొక్క సిచ్యువేషన్ అంతా జరిగింది అనేది వీళ్ళంతా ఇక్కడ చెప్పి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఎలాగున్నాయో చూపించే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు, ఈ ఊర్లో దెయ్యం ఉందంటూ కూడా భయప్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో గుంపులుగా కొంతమంది అయితే కొన్ని చోట్ల కూర్చొని అసలు ఏం జరుగుతుంది ప్రజెంట్ ఏం జరగబోతుంది అనే ఒక భయంతో అలాగే ఒక సస్పెన్షన్తో ఇక్కడ ఈ విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఉండడం జరుగుతుంది. మన విజువల్లో మన కెమెరామెన్ కూడా చాలా క్లియర్గా చూపిస్తున్నాడు. చూపించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సుమారుగా గుంపులుగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వీళ్ళంతా కూడా కొంత భయప్రాంతులకు గురయ్యారనే చెప్పుకోవచ్చు. ఏదో అంటే ఈ నెల 19వ తారీఖున జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ నుంచి ఇంకా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుంది మా గ్రామంలో ఎలాంటి పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది అన్నటువంటి భయప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా ఉన్నారు. అసలు ఇంతకు ఆ గ్రామంలో దెయ్యం భూతం అనేవి లేవని ఒక రాత్రి మొత్తం గ్రామంలో గడిపి చుట్టుమిట్ట గ్రామ ప్రజలను పిల్లలను పెద్దవారిని పిలిచి 6 టీవీ బృందం వారికి ధైర్యం చెప్పింది. అనంతరం చిన్న పిల్లలకు బిస్కెట్లు పంచిపెట్టి
వాస్తవానికి దెయ్యాలు భూతాలు లేవని, అడవిలో చెట్ల యొక్క రాపిడి వలన శబ్దాలు వస్తాయి. చుట్టూ దట్టమైన అడవుల్లో నివసిస్తున్న జంతువులు, పక్షుల యొక్క అరుపుల వలన గాని, లేదంటే వర్షం పడే సమయంలో ఉరుములు, మెరుపుల వల్ల వస్తున్న శబ్దాలు వస్తాయని తెలియపరుస్తూ, అవి మీకు తెలియక దెయ్యాలు, భూతాలు అనుకొని భయపడి ఉంటారని 6 టీవీ బృందం వాళ్ళలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది. ఏం జరిగింది, ఆ రోజు ఎందుకు వాళ్ళిద్దరూ చనిపోయారు, అక్కడ ఉన్నటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు ఎందుకు భయపడుతున్నారు అనే విషయాన్ని ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు చనిపోయారు, అసలు ఈ దెయ్యం నిజంగా ఉందా, అసలు ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇదయ్యారు? ఆ రోజు వాళ్ళు కొండకి వెళ్ళారు సార్. కొండకి వెళ్ళిన తర్వాత చిన్నది కొమ్మ పడిపోయి అందులోని చిన్నది ఇది అయ్యారు. ఇది అయిన తర్వాత అందులోనే దెయ్యం ఉంది, దెయ్యం పడించిందని ఊరికి వచ్చారు. ఊరికి వచ్చిన తర్వాత వీళ్ళేమో ఎక్కువ వాంతులు విరేచనలు అయిపోతే ఇప్పుడు గొరవగారి దగ్గర వెళ్ళారు సార్. వెళ్ళిన తర్వాత గొరవగాళ్ళు చేతి పట్టి చూసి ఆ బీబీతో ఇది చేసి ఊదారు. దానివల్ల ఇంకా ఏం రిజల్ట్ రాలేదని మళ్ళీ నాటు మందులు తెచ్చేసి ఊదితే పోద్ది కదా ఈ దెయ్యం అనుకొని ఊదిన తర్వాత స్క్రూ ఆపరి ఇది పడిపోయారు సార్. పడిపోయిన తర్వాత ఇది అయింది. అంటే ఎంతమంది చనిపోయారు ఆ రోజు? ఆ రోజు గురువు గారు ఓకే మందు ఇచ్చేటప్పుడు ఆయన చనిపోయారు. ఆ మందు తీసుకున్న ఆయన బానే ఉన్నారు. ఆ పక్కన ఇంకొకరు ఎవరో చనిపోయారు. పక్కన అంటే సార్ ఇప్పుడు గొరవగాళ్ళు ఆ నోరి భూగాలు ఇస్తామని అక్కడ నుంచి స్క్రూ ఏదో అంటారండి దానికి పడిపోతుండగా ఇప్పుడు వాళ్ళు బాగా మారిదేమో వెళ్ళిరా పడిపోతుంది, గొరవగాళ్ళు పడిపోతున్నాడు వెళ్ళి పట్టుకో అంటే వాళ్ళు చుట్టాల అబ్బాయి ఏమో వెళ్ళి పట్టుకుంటే ఆ ఇద్దరు మొత్తం ఇది అయిపోయారండి. అప్పటి నుంచి భయపడుతున్నారు మీరు? అక్కడి నుంచి మరి దెయ్యం అనగా చిన్నప్పటి నుంచి దెయ్యాలు భూతాలు అంటే చిన్నది చెప్తూ ఉంటారండి, పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి చిన్నది భయం అని మాకు కూడా. ఓకే, చూసారు అసలు గ్రామంలో ఎవరన్నా దెయ్యాన్ని చూసారండి ఇక్కడ? దెయ్యాలంటే అది గాలి సార్. ఓకే, అసలు దెయ్యాలంటే మనిషి రూపం ఉండదు, అది గాలితో సోకుతుంది సార్. ఓకే, మీరు ఎప్పుడైనా అలాంటి గాలి సోకడం కానీ అట్లాంటివి ఒక్కసారి అయింది. ఒక్కసారి అయిందంటే ఈ పని మీద ఏపీఎఫ్డిసి సార్, ఇది ఈ తోట కాఫీ బోర్డు వాళ్ళది, అందులో పనికి వెళ్ళాను సార్. ఇక్కడే ఈ నర్సర మనకి కాఫీ బోర్డు నర్సర్ దగ్గర వెళ్ళాము. వెళ్తే ఏమో ఆ మధ్యాహ్నము చిన్నది పిట్ట ఏమో ఎగిరింది, చిన్నది జంకిన తర్వాత ఇంకా ఆ దెయ్యం వేసారు పట్టేసింది. పట్టేస్తే ఏమో నేను కూడా అలాగే అయ్యాను, విరేచనాలు వాంతులు అయ్యి ఇంకా గొరవగాళ్ళు ఉంటే చేయిస్తే తగ్గింది సార్. అది నమ్ముతున్నాం కూడా, ఎందుకంటే అప్పుడప్పుడు వస్తాయి కానీ ఈ ఏమొస్తాయండి అప్పుడప్పుడు అంటే చిన్నది పట్టేసుకుంటుంటది, చిన్న పిల్లలు కానీ దెయ్యాలు సార్, భూతాలు అది పట్టేసుకుని ఉంటది సార్. దానికేమో గొరవగాళ్ళు చేయిస్తే తగ్గుతాయి. కానీ ఈసారి మాత్రం సార్ ఎలాగో మరి ఇద్దరంతా ప్రాణం కోల్పోయారు. దానివల్ల మనం అందరూ షాక్ అయిపోతున్నాం. ఇప్పుడు ఊరి గ్రామస్తులు కానీ పెద్ద మనుషులు కానీ ధైర్యం చాలట్లేదు సార్. అందువల్ల సో ఈ ఊర్లో గురువు గారే అందరికీ వైద్యం చేసి అందరినీ కాపాడారు. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మందిని కూడా కాపాడినటువంటి పరిస్థితి. సో ఒక్కసారిగా అలాంటి ఆయన చనిపోవడాన్ని ఏ రకంగా చూస్తున్నారు మీరు అసలు? అదే సార్ చాలా బాధాకరం సార్. అన్నీ చిన్న పెళ్ళిళ్ళు చేసేవాడు సార్. ఈ మైనర్ పెళ్ళిళ్ళు కానీ చిన్న ఇప్పుడు పురోటాలు అంటే ఇప్పుడు పిల్లలు అంటే పేరు పెట్టడం రకరకాలు చేస్తుంటారు సార్. అన్ని పనిలోనూ బాగా చేసేవాడు సార్. దానివల్ల వీళ్ళు అందరు చనిపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతున్నారు సార్ అందరు. అంటే ప్రస్తుతానికి దెయ్యం అంటున్నాం సార్. ఆ దెయ్యం అంటే దెయ్యము గాలితో ఉంటుంది కాబట్టి పెద్దలు కూడా అనేవాళ్ళు. కాకపోతే దెయ్యం అంటే మనిషి రూపం ఉండదు కాబట్టి మేము కూడా గ్యారంటీ చెప్పలేము, అది గాలితో సోకుతుంది అంటారు. సో మరి మీ గ్రామానికి పెద్దలు రావడం కానీ ఇక్కడ ఏమైనా అధికారులు రావడం కానీ లేదా ఇక్కడ మీకు కొద్దిగా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయండి ఇక్కడ? అంటే ఈరోజు అధికారులు వచ్చారు సార్, డాక్టర్లు
తర్వాత ఈ మెడికల్ క్యాంపులు అన్నీ వచ్చారు ఈరోజు. అంటే 19వ తారీఖున చనిపోతే ఈ రోజు 24వ తారీఖున వచ్చారండి మీ దగ్గరికి? ఈ రోజు వచ్చారు సార్. అంటే తెలిసిందేమో ఇలా పేపర్లో వేసి ఉంటారు. ఈ రోజు వచ్చేసి అన్ని ధైర్యంగా చెప్పారు సార్. అన్ని ధైర్యంగా ఉండండి అందుకని రకరకాలు చెప్పారు సార్. సరే, చూడొచ్చు ఇక్కడ మనతో పాటు మరికొంతమంది అసలు ఇక్కడ చూడొచ్చు మనం చాలా క్లియర్గా చాలా మంది కూడా గుంపులుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కుటుంబ సభ్యులంతా కూడా ఒక దగ్గరే కూర్చొని సుమారుగా చాలా మిడ్ నైట్ అవుతున్నా కూడా ఆ మిడ్ నైట్ సమయంలో కూడా ఎవరు పడుకోకుండా అసలు ఏం జరుగుతుందో ఏమవుతుందో అనే భయంతో ఇక్కడ గడుపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే మనతో పాటు మరొక ఆధ్యాత్మిక మరొక వ్యక్తి ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ రోజు ఏం జరిగిందండి? ఎందుకు అసలు ఈ దయ్యాలు ఉన్నాయంటారు? అసలు ఏమో సార్, మరి అది కనిపించేది కాదు. మరి దెయ్యాలు భూతాలు అంటారు పెద్దవాళ్ళు కూడా. మరి ఇలాగే రకరకాల మరి సోకుతుంటాయి. ఇప్పుడు నుంచి కాదు, మన ఈ ప్రాంతంలో మరి భూతాలు దెయ్యం అంటారు. చాలామందికి ఇలా సోకేది. మరి అతను కూడా గొడవగాడు కదా, కొంచెం ఊదితే పోద్ది అనమాట. పోతే మరి అది ఎలా జరిగిందో తెలియదు. మరి మీరు నమ్ముతున్నారా అసలు దెయ్యాలు ఉన్నాయని? అంటే మరి కనిపించేది అంటే కదా సార్, మరి చూసి ఉంటే మరి చూసి ఉన్నాము అనడానికి అది కనిపించదు కదా సార్. మాకు కనిపించకపోయినా నమ్ముతున్నారు, ఉన్నాయి అంటున్నారా లేవనుకుంటున్నారు? అంటే నమ్ముతున్నాం సార్, దెయ్యాలు భూతాలు అంటే నమ్ముతున్నాం సార్ మేము. ఉన్నాయి. అవును, ముందు నుంచి అంటే దెయ్యాలు భూతాలు అంటారు కాబట్టి మరి అదే ఎక్కడైనా చిన్నది ఏదైనా స్టడీ చేస్తే మరి కొంచెం బెనికితే అక్కడే ఇలాంటిది పడుతుంది సార్, లేకపోతే పట్టదు అసలు సర్వసాధారణం. మీ గ్రామంలో ఎప్పుడైనా ఇలాంటి దెయ్యాల పరిస్థితి కానీ లేదా ఎంత భయప్రాంతులకు గురైనటువంటి వాతావరణం కానీ ఎప్పుడైనా ఉందా? ఎప్పుడు లేదు సార్ అలాగా. ఏదైనా చిన్న భూతం కానీ దెయ్యం పడితే అలా ఊదితే వెళ్ళిపోద్ది సార్. కానీ ఇదే ఫస్ట్ టైం సార్ ఇలాగా అయింది. ఇదే ఫస్ట్ టైం అనమాట అలా జరిగింది. మీ గురువు గారు లేకపోతే మీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంతా కలిసి? అసలు ఎందుకు అంత భయానికి గురవుతున్నారు అంటే సారు మరి అది కనిపించేది కాదు సార్, ఏ టైం ఎలా జరుగుతుందా అనేసి భయం భయపడుతుంది అందరికి. అదే సార్, మరి ఏం చెప్పాలి. అయితే ఇక్కడ మనతో పాటు ఉదయం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఊర్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనతో పాటు ఉన్నారు ఊరు పెద్ద. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అంతా కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది, చాలా మందితో డిస్కస్ చేయడం జరిగింది. కొంతమంది అయితే చాలా అవేర్నెస్గా ఉన్నారు. ఏమీ లేవు సార్, చాలా ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. మీరు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత కొంత ధైర్యం వచ్చింది. సో అర్ధరాత్రి మా కోసం ఇక్కడైతే మీరు స్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఎటువంటి ఇది లేదు, మీరు చెప్పిన తర్వాత మాకు ధైర్యం వచ్చిందంటూ కూడా చెప్పడం జరిగింది. సో మనతో పాటు ఈ ఊరు పెద్ద మరొక వ్యక్తి ఉన్నారు, ఆయన మాటలో కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఇందాక మాతో అన్నారు సార్ మీరు బాగానే చెప్తున్నారు ఇక్కడ దెయ్యాలు భూతాలు లేవని, ఒక రాత్రి మాతో ఉండండి మీకు విషయం ఏంటో తెలుస్తుందని. సో మీతో పాటు ఒక రాత్రి కూడా మేము ఉండడం జరిగింది. ఏమనిపించింది ఇప్పుడు మీకు మాతో ఉన్నంతసేపు? సార్ మీరు మాతో ఉన్నంతసేపు మాకు చాలా మంచిగానే ఉన్నాయి. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత కూడా మా వాళ్ళని దెయ్యాలు భూతాలు ఉన్నాయని నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు నుంచి అంతగా ఎక్కువగా నమ్మకండి, నమ్మితే మనం భయపడితే మాకే బెదిరిస్తాయనేసి మేము మన ఊరు వాళ్ళకి అందరినీ మేము కూడా చెప్తాం సార్. అది మన పూర్వీకుల నుంచి అలా ఆనవాయితీగా వచ్చేసింది సార్. అంటే ఏదైనా సరే మనము బెదిరితేనే మనకు బెదిరిస్తుంది సార్, భయపడిస్తుంది. మనం భయపడకపోతే ఏదీ లేదు సార్. ఎందుకంటే మొన్న మా మాయ గారు కూడా చనిపోయారు. అతను ఒకరు ఇంట్లోనే మామూలుగా చనిపోయారు కాబట్టి ఎవ్వరికీ భయం లేదు సార్. ఈ ఇన్సిడెంట్ ఒకేసారి జరగడం వలన ఈసారి ఎక్కువగా భయాందోళన జరిగింది. లేకపోతే ఎప్పుడు మన ఊర్లో కానీ ఈ పక్కా విలేజ్లో కూడా ఎప్పుడు జరగలేదు సార్. ఓకే, సో ఇప్పుడు మేము మీతో సుమారుగా చాలా గంటల నుంచి అంటే ఉదయం నుంచి కూడా మీతో ఉండడం జరిగింది. ఈ ఊర్లో ఉన్నటువంటి అనేక విషయాలు అనేక కోణాలు తెలుసుకోవడం జరిగింది. మీరు ఉండమనడంతో మేము ఇప్పుడు కూడా మీతో ఉండడం జరిగింది. సో ఇప్పటి నుంచి అయినా సరే చాలా ధైర్యంగా చాలా సంతోషంగా మీ ఊర్లో ఉన్నటువంటి మిగతా పబ్లిక్ అందరినీ పిలిచి ఒక మంచి మీటింగ్లా ఏర్పాటు చేసి ఖచ్చితంగా వీళ్ళందరికీ ధైర్యం చెప్పే ప్రయత్నం మీరు చేస్తారా?
చేస్తాను సార్. అంటే మొన్న కూడా చెప్పాను సార్. అంటే నిన్న కాక మొన్న ఇలా ఎక్కువగా భయపడకండి, భయపడితే మనకే బెదిరిస్తాయి. అందు గురించి మనము అవి ఎందుకంటే ఎక్కువగా భయపడేది ఎవరైనా ఒకటి చిన్న శబ్దం వింటారు సార్, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొద్దిగా ఎక్కువగా భయపడేవాళ్ళు. వాళ్ళు వచ్చేసి వాళ్ళకి చెప్పేస్తే కొద్దిగా బాగా భయపడిపోతున్నారు సార్. మేమంటే చాలామంది ఈ పిల్లలైనా సరే చాలామంది మేము భయపడకండి, ఎక్కువ ఇలా భయపడితే మనం చచ్చిపోతాం తప్ప మనం బతకడానికి చాలా కష్టము. మనం ఏ పని చేస్తున్నామో ఆ పని చేసుకొని మనం ముందుకు పోవాలి అనేసి అంటున్నాం సార్. ఓకే, రైట్. మొత్తానికి ఇక్కడైతే మనం ఈ ఊరు మొత్తం కూడా చూడడం జరిగింది. ఈ ఈ ఊరిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో, ఇక్కడ మనం ఏం చెప్తున్నామో అని వినే ప్రయత్నం కూడా వీళ్ళంతా కూడా అవేర్నెస్గా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ కొంత అవగాహన వస్తున్నప్పటికీ కూడా మరికొంత సందేశం అయితే ఉంటుంది. 19వ తారీఖున ఏం జరిగింది, ఆ రోజు ఎందుకు వాళ్ళిద్దరూ చనిపోయి. మొత్తానికి మనిషికి వచ్చిన భయం, ఆందోళన చెందడం వలన బీపీ షుగర్ డౌన్ అయ్యి గుండె బలహీనమవుతుంది. దీని వలన మానవ శరీరంలో నీరసం వచ్చి ఏదో ఒక రోగం వస్తుంది. మనిషికి ధైర్యం చాలా అవసరం, కాబట్టి మీరెవరూ భయపడని అవసరం లేదని 6TV బృందం అక్కడ గిరిజనులతో అవగాహన కల్పించింది. దీంతో ఆ గిరిజనులు ఎంతో ధైర్యం తెచ్చుకొని ఆ రాత్రి 6TV బృందంతో గడిపారు. వాస్తవానికి అక్కడ విద్యుత్ స్తంభాలకు వీధి దీపాల వెలుగులు లేకపోవడంతో పాటు రాత్రి సమయంలో కొండ గృహాల నుండి గుడ్ల గుబలు చేస్తున్న వింత వింత శబ్దాలను చూసి దెయ్యం అనుకుని భ్రమ పడుతున్నారని గ్రామస్తులకు ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది 6TV. దీంతో వాళ్ళంతా కూడా 6TV బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామం మధ్యన నడిఒడ్డులో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ పైన అయితే ప్రస్తుతం మనం ఉండడం జరిగింది. ఈ బిల్డింగ్ పై నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యూ అంతా కూడా ఈ గ్రామం తాలూకా వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. ఈ గ్రామం తాలూకా వ్యూ ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ చుట్టుమట్ట గ్రామంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో 4 భాగాలుగా విడుంటుంది. 1వ భాగం దగ్గరే ఈ సిచ్యువేషన్ అయితే జరిగింది. ఈ వీధి ఏదైతే ఉందో ఈ వీధిలో ఉన్నటువంటి ఒక గురువు గారి ఇంట్లో ఈ యొక్క సిచ్యువేషన్ అంతా జరిగింది అనేది వీళ్ళంతా ఇక్కడ చెప్పి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఎలాగున్నాయో చూపించే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు, ఈ ఊర్లో దెయ్యం ఉందంటూ కూడా భయప్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో గుంపులు గుంపులుగా కొంతమంది అయితే కొన్ని చోట్ల కూర్చొని అసలు ఏం జరుగుతుంది ప్రజెంట్, ఏం జరగబోతుంది అనే ఒక భయంతో అలాగే ఒక సస్పెన్షన్తో ఇక్కడ ఈ విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఉండడం జరుగుతుంది. మన విజువల్లో మన కెమెరామెన్ కూడా చాలా క్లియర్గా చూపిస్తున్నాడు. ఆ చూపించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సుమారుగా గుంపులుగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, వీళ్ళంతా కూడా కొంత భయప్రాంతులకు గురయ్యారనే చెప్పుకోవచ్చు. ఏదో అంటే ఈ నెల 19వ తారీఖున జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ నుంచి ఇంకా బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుంది, మా గ్రామంలో ఎలాంటి పరిస్థితులు మనం చూడాల్సి వస్తుంది అన్నటువంటి భయప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా ఉన్నారు. అయితే మిస్టరీగా మారినటువంటి ఈ గ్రామం తాలూకా వివరాల్లోకి వెళ్తే గనక అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం అరడకోట పంచాయతీ చుట్టుమెట్ట గ్రామంలో జరిగినటువంటి అంటే 19వ తారీఖున జరిగినటువంటి ఒక ఘటనలో ఒక వ్యక్తికి బాగోపోవడం, ఒక గిరిజనకి బాగోపోవడంతో ఆ గిరిజనుని చూపించేందుకు ఇక్కడ సాంప్రదాయం ప్రకారంగా గురువు గారు అనే చెప్పుకునే ఒక వ్యక్తికి అయితే చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ గురువు గారు వాళ్ళకు కొంత ట్రీట్మెంట్ చేసే అంటే సాంప్రదాయ పద్ధతిలో చేసినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అంటే నాటు వైద్యం అంటారు ఇక్కడ. ఆ నాటు వైద్యం క్రమంలో ఆ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్లో ఒక్కసారిగా ఆ గురువు గారు ఎవరైతే ఆ ఊరికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి సడన్గా సొమ్మచిల్లి పడిపోవడం, ఆ తర్వాత ఆయన్ని పట్టుకొని ఉన్నటువంటి మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సొమ్మచిల్లి పడిపోవడం, ఇద్దరు ఎవరైతే స్పృహ కోల్పోయినటువంటి పాంగి అంటే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా సహదేవ్, మరొకరు చూసుకుంటే
ఎవరైతే ఉన్నారో మరొకరు త్రినాథ్, వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి సొమ్మచిల్లి పడిపోవడంతో ఒక్కసారిగా భయప్రాంతులకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు వీళ్ళిద్దరూ దేనికోసం చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనే పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడొచ్చు. విజువల్లో మనం చూపిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి సంబంధించినటువంటి వాతావరణంలోనే చనిపోయినటువంటి వ్యక్తి సహదేవ్ కుటుంబ సభ్యులంతా కూడా వీళ్ళంతా కూడా గుంపులుగా ఇక్కడికి చేయడం జరిగింది. ఏం జరుగుతుంది, ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో గడపాల్సి వస్తుందనే భయంతో అయితే వీళ్ళంతా, ఈ గ్రామస్తులంతా కూడా గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ పాడేరు లేదా ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇప్పటికే ఈ గ్రామంలో పర్యటన చేయడం, వాళ్ళకి కొంత అవేర్నెస్ తీసుకురావడం, మీ ఎవ్వరికి ఎటువంటి పరిస్థితి ఎలాంటి సమస్య ఉండదు అంటూ కూడా వాళ్ళంతా కూడా కొంత ధైర్యం అయితే చెప్పడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు, అంటే భూత వైద్యాలు ఉన్నటువంటి, అంటే ఎంతో అంతరిక్షంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భాల్లో లేకపోతే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా గ్రామాల్లో అన్నీ కూడా కొంత వెనకబడి ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూస్తే కనుక చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఇప్పటికీ చాలామంది ఊర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దెయ్యం ఉందని నమ్ముతున్నారు. ఈ గ్రామస్తులే కాదు, పక్కన కొద్దిసేపటి క్రితం పక్కన కొద్ది వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా మనం ఒక షాప్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా అదే భయంతో ఈ గ్రామం వైపు రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక రకంగా చూడాలంటే కనుక ఈ గ్రామానికి వచ్చేటప్పుడు, మనం బయలుదేరి వచ్చేటప్పుడు కూడా ఈ పాడేరు ఆ ప్రాంతంలో అడిగితే కనుక చాలా భయప్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, చుట్టుమెట్ట వెళ్తున్నారా, వెళ్తే జాగ్రత్త, మీకు ఏదైనా అవుతుందేమో, దయచేసి వెళ్ళొద్దు, వెళ్తే మీకు ఏదైనా జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పటికే ఆ ఊరిలో ఉన్నటువంటి పరిస్థితులు బాగాలేదు, ఎవరు కూడా విలేజ్కి వెళ్ళట్లేదు, మీరైతే ఆ ఊరు వెళ్ళొద్దు అంటూ కూడా చాలామంది మేము అడిగిన, అంటే ఈ ఊరు అడ్రస్ కనుక్కోవడానికి వచ్చే ప్రయత్నంలో చాలామంది మాకంతా కూడా అదే మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిజంగా వీళ్ళంతా ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ గడుపుతున్నారో, ఎలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నారో చూస్తుంటేనే చాలా జాలి, ఒక రకంగా మాటలు కూడా రావట్లేదు, కొంత బాధ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో, ఇంత టెక్నాలజీ పెరిగినటువంటి రోజుల్లో కూడా ఇంకా ఈ దెయ్యాలు భూతాలు ఉన్నాయంటూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితిలో వీళ్ళు ఉండిపోయారు అంటే ఎంత డెవలప్ అయ్యాము లేదా ఎంత వెనకబడి ఉన్నాము అనే విషయాన్ని అయితే మనం కొంత గమనించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బయట బాహ్య ప్రపంచానికి చూపించే ప్రయత్నం అయితే ఈరోజు 6 టీవీ ఖచ్చితంగా చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి అరుపులు కానీ, ఎటువంటి కేకలు కానీ, ఎటువంటి భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అనే ప్రయత్నం చేయడానికే 6 టీవీ ఈరోజు ఇంత అర్ధరాత్రి అయినా సరే ఇక్కడ ఉండే ప్రయత్నం అయితే చేసింది. నిజానికి ఉదయం నుంచి కూడా చాలామంది మీడియా వాళ్ళు ఇక్కడికి రావడం, కవరేజ్ చేయడం, ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోని వాళ్ళకు ఉన్నటువంటి దీంట్లో రకరకాల కవరేజ్ చేసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ 6 టీవీ మాత్రం ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఉండి వీళ్ళతో మాట్లాడిన తర్వాత కొంత విషయాన్ని అయితే వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా మీతో పాటు ఉంటాం, ఇక్కడ స్టే చేస్తాం, ఈరోజు ఇక్కడ ఉండి ఏం జరిగిందో తెలుసుకొని మీతో పాటు కూడా గడిపే ప్రయత్నం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారంగానే ప్రస్తుతం సుమారుగా అర్ధరాత్రి అవుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉండి వాళ్ళకు ఉన్నటువంటి, అంటే చాలా వరకు కూడా పడుకోలేదు, చాలా అంటే వీధుల్లో కొన్ని తిరగడం కూడా జరిగింది. ఈ వీధుల్లో కూడా చాలామంది పడుకోలేదు, గుంపులుగా ఒక చోటకి చేరి ఏదైనా విషయాన్ని డిస్కస్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలామంది మాట్లాడడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు గడుపుతున్నారని చూస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ధైర్యంగా మాటలు చెప్పే వాళ్ళైతే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ, లేదా అధికారులు కానీ, లేదా ఏదైనా స్పెషల్ ఒక ఈవెంట్లా దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే, ప్రభుత్వం అయితే మటుకి, లేదా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే మటుకి అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టి వీళ్ళందరికీ కూడా కొంత అవగాహన వచ్చే ప్రయత్నం కూడా చేయాలి. అదే అవగాహన ఈరోజు 6 టీవీ చేసింది. ఇక్కడ ఎలాంటి దెయ్యాలు భూతాలు లేవు, ఎట్టి పరిస్థితుల్లోని అలాంటివి నమ్మొద్దు అనే ప్రయత్నమే వాళ్ళకి చెప్పే ప్రయత్నంలోనే 6 టీవీ ఈ టైం వరకు ఉండి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎటువంటి అరుపులు లేవు, చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఎక్కడ పొల్యూషన్ లేదు, చాలా పీస్ఫుల్ అయినప్పుడు ఇక్కడ పడుకుంటే నిజంగా ఇప్పుడు టెంపరేచర్ కూడా చాలా కూల్గా ఉంది.
మనం సిటీల్లో పట్టణాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా ఈ టైంలో ఏసీలు ఆన్ చేసుకొని పడుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో హ్యాపీగా డాబా ఎక్కి ప్రశాంతంగా పడుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు ఈ యొక్క భయం ఎందుకు వచ్చింది, అసలు ఎవరు ఈ భయాన్ని క్రియేట్ చేశారు, ఎందుకు ఇంత ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత సంచలనంగా మారింది? వాళ్ళిద్దరు చనిపోవడంతో ఆ మిస్టరీ వేడడానికి కూడా కొన్ని అనివార్య కారణాలు అయితే ఉన్నాయి. చనిపోయినటువంటి మృతదేహాన్ని వెంటనే వీళ్ళు ఖననం చేయడంతో, అంటే దహనం చేయడంతో ఆ మృతదేహాలకి పోస్ట్ మార్టం చేసి పోనీ ఇది జరిగిందని చెప్పడానికి కూడా అధికారులకు ఎటువంటి పరిస్థితి లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆ భూత వైద్యులు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి నాటు వైద్యం కానీ, అంటే వాళ్ళ సాంప్రదాయాలను అయితే ఖచ్చితంగా మనం గౌరవించాలి. వాళ్ళకు ఉన్నటువంటి సాంప్రదాయాల్లో ఆయనకు కూడా చనిపోయినటువంటి వ్యక్తికి కూడా చాలా మంచి పేరైతే ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితిలో ఆరోగ్యం బాగోపోయినా వచ్చి ఆయన దగ్గర చూపిస్తారట. ఆయన కూడా చాలా మందికి చాలా మంచి వైద్యం చేసి అందరినీ బతికించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఆ రోజు జరిగినటువంటి ఆ సిచ్యువేషన్లో ఏం జరిగిందో తెలియదు, కానీ వాళ్ళిద్దరూ కూడా అది హార్ట్ అటాకా లేదా మరే ఇతర కారణాలా అనేది అధికారులు కానీ లేదా మరికొంత ఇన్వెస్టిగేషన్లో అయితే తేలాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పోలీసులు కానీ లేదా ఉన్నతాధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఖచ్చితంగా దీన్ని అవేర్నెస్ తీసుకొచ్చి చనిపోయిన విధానాన్ని లేదా చనిపోయినటువంటి మృతులు తాలూకా కుటుంబాలకు కానీ ఈ ఊరికి కానీ చెప్పే ప్రయత్నం చేయాలని కూడా 6TV కోరుకుంటుంది. ఎందుకంటే బిక్కుమని ఈ పల్లెటూరు ఈ తండా గ్రామాలు గడుపుతుంటే చూసేందుకు లేదా ఇక్కడ ఉన్నటువంటి మాటలు వినేందుకు మాకే చాలా బాధాకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ చుట్టుమట్ట గ్రామంలో ఎటువంటి దెయ్యం లేదు, ఉందని ఎవరు నమ్మొద్దు అని నిరూపించే ప్రయత్నమే ఈరోజు 6TV చేసింది. అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ప్రతి స్ట్రీట్ కూడా తిరిగి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో చెప్పే ప్రయత్నం కూడా 6TV ముందుకు తీసుకొస్తుంది. కెమెరామ్యాన్ జగదీష్తో కన్నబాబు, అల్లూరి సీతారామరాజు జిల్లా చుట్టుమెట్ట గ్రామం మధ్యన. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 6TV. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.